ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ చెప్పినట్లు ప్రస్తుతం ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ పాన్ ఇండియా హీరో చేతిలో ప్రస్తుతం 1/2 డజన్కు పైగా సినిమాలున్నాయి. అవి కూడా అన్ని క్రేజీ ప్రాజెక్టులే, స్టార్ డైరెక్టర్ల చిత్రాలే. అసలు విషయానికొస్తే ప్రభాస్కు కోట్లాది మంది అభిమానులు ఉండడానికి అతని సినిమాలు మాత్రమే కాదు, అతని గొప్ప మనసు కూడా. తన తోటి నటీనటులు, సినిమా టెక్నీషియన్ల మొదలు అభిమానుల వరకు అందరినీ ఎంతో గౌరవిస్తాడు ప్రభాస్. ఇక కుడి చేత్తో చేసే సాయం ఎడమ చేతికి తెలియకూడదంటూ ఎన్నో గుప్తదానాలు కూడా చేస్తున్నాడు ఈ స్టార్ హీరో. ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల హీరో ప్రభాస్ గురించి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్ టాపిక్ అయింది. సినిమాలు, వెబ్ సిరీస్లతో బిజీగా ఉంటున్న రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. అక్కడ మాట్లాడుతూ, మేం ఖమ్మంలో ఓ వృద్ధాశ్రమం ప్రారంభించాం. డైరెక్టర్ రాజమౌళి, రమాప్రభ గారు, ప్రభాస్ ఆ హోమ్ కట్టించడానికి ముందుకొచ్చారు. అందరం కలిసి ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ను కట్టించాం. అంతటితో మా పని అయిపోయిందనుకున్నాం. ఆ తర్వాత మేమెవ్వరం దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ గొప్ప విషయం ఏంటంటే ప్రభాస్ ఇప్పటికీ ఆ హోమ్కి డబ్బులు పంపిస్తున్నాడు. ఇలాంటి మంచి గుణం ఎంతమందికి ఉంటుంది చెప్పండి అని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. అభిమానులు ప్రభాస్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరొకరికి సాయం చేయడంలో ప్రభాస్ మహారాజే అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ నటించిన కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రాజాసాబ్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మారుతి ఈ సినిమాను తెరకెక్కించాడు. దీంతో పాటు డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్లో ఫౌజీ సినిమాలో నటిస్తున్నాడు డార్లింగ్. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో స్పిరిట్ మూవీలో నటిస్తున్నాడు. వీటితో పాటు కల్కి 2, సలార్ 2 మూవీస్ కూడా ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది.